చక్కని తల్లి చుక్కల్లో సారింది నవ్వుల్లో నాగామల్లి మా తల్లి గంగానమ్మ తల్లి నిన్ను తలుచుకుంటే గంగానమ్మో కష్టాలు తీర్చే వంట గంగానమ్మ తలసిల వారింట వెలసిన గంగానమ్మ కష్టాలు తీర్చే వంట గంగానమ్మ తలసిల వారింట వెలసిన గంగానమ్మ అందుకో భక్తుల పిలుపు చల్లగా కాపాడమ్మా అందుకో భక్తుల పిలుపు చల్లగా కాపాడమ్మా నాగాయలంక గ్రామములో వెలసిన తల్లివి నీవేనమ్మా చూడ చక్కని తల్లి చుక్కల్లో చావిల్లి నవ్వుల్లో నాగామల్లి మా తల్లి పాలవల్లి సాధ్యమైనంత వరకు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది. అందరూ సుఖ సంతోషాలతో చాలా బాగుంటుంది. తల్లి దీవెనలు అందరికీ ఉన్నాయి. మాకు తెలియని వయసులో మా పూర్వీకులు అది ఒక చెట్టుని పూజించేవాళ్ళండి. అలాగది అమ్మవారి కింద దాన్ని పూజిస్తూ ఆ చెట్టు పడిపోవడం వల్ల ఏం చేసామంటే దాన్ని 7 సంవత్సరాల క్రితం ఇలాగే వర్షాలు వచ్చి తుఫాను వచ్చి పడిపోయిందండి. పడిపోతే దాన్ని మనం అలా కాదు, దీన్ని విగ్రహం ఎవరో ఒక దాతలను అడిగి విగ్రహం చేయాలని పెట్టించాలి, గుడి కట్టాలనే ఉద్దేశంతో ఈ గుడిని 2017లో గుడి కట్టించామండి. అది పెద్దపాడు గ్రామ శివర్ గల్లి చెరువు గట్టు గంగానమ్మ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఏటా అన్నదానం ప్రసారం చేస్తున్నాం. ఈ గ్రామ పెద్దల సమక్షంలో అన్నదానం జరుగుతుంది. ఇదే అంటే విగ్రహం స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి ఇదే రంగం అన్నదాన కార్యక్రమం ఈ ప్రజల సమక్షంలో అన్నదానం ఏటా ఒక 2-3 వేల మందికి అన్నదానం చేయించి వేపాకులు తెచ్చేమమ్మ తోరణాలు కట్టేమమ్మ చిన్న పెద్దలంతా కలిసి నీకు భజనలే చేసేరమ్మా నీకు భజనలే చేసేరమ్మా నీకు భజనలే చేసేరమ్మా పసుపు కుంకాలతోటి నీ పూజలు చేసేరమ్మా మా అందరి పూజలు అంది మమ్ము చల్లగా కరుణించమ్మా మమ్ము చల్లగా కరుణించమ్మా మమ్ము చల్లగా కరుణించమ్మా తీరతాళ్ళు